దక్షిణ ఆసియా సహా భారత్ తీవ్రవాదులకు పోరాట పటిమ లేదని ఐసిస్ భావిస్తోందట. వారు ఇంటి పనికి వంట పనికి మాత్రమే పనికొస్తారా? అవుననే అంటున్నాయి విదేశీ ఇంటెలిజెన్స్ వర్గాలు. ఐసీసీలో పూర్తిగా అరబ్ తీవ్రవాదులదే పెత్తనమని, వారికి అత్యాధునిక ఆయుధాలు పెద్ద జీతాలు కూడా అని ఆ వర్గాలు చెప్తున్నాయి. సో దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తోంది? ఐసిస్ వర్గాల భావన ఏంటి? వాట్ ఆర్ ద అప్డేట్స్? క్లుప్తంగా చెప్పండి. నిఘా నివేదికలు కొన్ని కొత్త విషయాలు బయటపెట్టాయి. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐఎస్ లో చేరుతున్న వారిలో ఎటువంటి పోరాట పటిమ లేదు. వారిని కేవలం హౌస్ సర్వీసెస్ మాత్రమే వినియోగించుకుంటున్నట్టు, వాటితో పాటు ఇటు నైజీరియన్ కంట్రీస్ అట్లాగే సూడాన్ సంబంధించిన వారందరినీ కూడా ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ మాత్రమే ఉపయోగిస్తున్నట్టు నిఘా వర్గాలు కనిపెట్టాయి. కేవలం అరబుకు సంబంధించిన వారు మాత్రమే లోపల ఉగ్రవాదులుగా తయారు చేసేందుకు ఆ పోరాట పటిమ ఉందని చెప్పి వారంతా కూడా నిర్ధారించుకున్నట్టు నిఘా నివేదికలన్నీ కూడా వెల్లడిస్తున్నటువంటి సమాచారం కనబడుతుంది. ఓకే వెంకటేష్, సో దీనికి మనం సంతోషించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.